ఓకేనా అన్న సలార్ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. అసలు మామూలుగా ఉంది సినిమా అన్న. అన్న కట్అవుట్ కొన్ని కట్అవుట్ చూసి నమ్మేది డోట్. ఏం డైనోసార్ రంగంలోకి దిగితే ఎట్లా ఉంటుంది తెలుసా? ఇట్లా ఉంటుంది. అర్ధరాత్రి అయితే నువ్వు షోలు చూస్తున్నానంటే 50 రూపాయల టికెట్ కూడా 1000 రూపాయలు చూస్తున్నానంటే 50 రూపాయల టికెట్ 100 రూపాయలు పెంచినారంటే ఓటీటీలో వస్తే కూడా ఈ మధ్య చూస్తున్నారంటే లెక్కేసుకోండి. ప్రమోషన్స్ చేయకుంటే కూడా చూస్తున్నానంటే అది ప్రభాస్ అన్న పవరు. అసలుకి ఎలివేషన్ లేదురా బాబు. ఈ అమ్మ కేజీఎఫ్ కూడా పనికిరాదు. ఏమన్నా ఒక్కొక్క ఎలివేషన్కి ఏమన్నా అసలు ఇంటికాడ అయితే లేచిపోయినా నిజంగా. అంటే ఫైట్ సీన్ అన్న అట్ట రక్తం 2 కైట్లతో చేస్తాను. అప్పప్ప ఏమన్నా ఉంటుంది అన్న ప్రభాస్ అన్న ఏంది తోపు. ఇంత మన ప్రపంచాన్ని డైనోసార్ వెళ్ళినట్టు ఈ సినిమా ప్రపంచాన్ని మన ప్రభాస్ అన్న వెళ్ళినాడు. మామూలు లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రవి బాస్రా గారు అయితే ఏమన్నా కొట్టినారా గుండె తడదన. ప్రశాంత్ నీల్ గారిని అయితే ప్రమోషన్ చేయకుండా కానీ డైరెక్షన్ అయితే చాలా బాగుంది నిజంగా. అంటే సూపర్గా. ఈ ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ కలిసి ఉండడం, సెకండ్ పార్ట్ విడిపోవడం, లాస్ట్లో మాత్రం క్లైమాక్స్ మాత్రం మిస్ కావకండి. ఎంత ఫైట్స్ అనేది బాగుండేవి నిజంగా. ఎందుకు వీళ్ళు విడిపోతారు ఏం కదా భద్రశత్రులు అనేది మాత్రం క్లియర్ చూపించిండు. ఇంకోటి జగపతి బాబు ఎందుకు చంపాలనుకున్నా అవన్నీ క్లారిటీ కావాలంటే మీ సినిమా వచ్చి చూడండి. ప్రభాస్ అనే ఇంకా లేదో దంగ రికార్డు చచ్చిపోతాయి, బాబాల్ రికార్డు బద్దలు కొట్టి పడేస్తాడు. ఇంకా ప్రభాస్ అనే ఎవడు అడ్డు లేదు. ఆడేవాడన్నా ఈడేవాడన్నా ప్రభాస్ అన్నకు అడ్డేవాడన్నా డైనోసార్ ముందర ఏవి చిన్ననే అంతే. సూపర్ సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడే సలార్ మూవీ చూశాను. నిజం చెప్తా ఉన్నాను, నా లైఫ్లో డిగ్రీ రిజల్ట్ అప్పుడు కానీ ఇంత ఆతృతగా వెయిట్ చేయలేదన్నా. 4 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. టికెట్లు దొరక్క లాస్ట్కి దొరికిందన్న. ఫ్యాన్స్ షోనే పట్టుకున్నాను. సలార్ సినిమాకి ఎవడైనా సరే సలాం కొట్టాల్సిందే. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే లాల్ సలాం కొట్టాల్సిందన్న. సినిమా అంత బాగుందన్న. అసలుకి ప్రభాస్ అన్న ఎంట్రీ సీన్ ఉందన్న. ఆ ఎంట్రీ తోటి ఏంటంటే మనకు ఒక భూకంపం, సునామీ, తుఫాను 3 వస్తే కలిసి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్న. మదర్ సెంటిమెంట్ అయితే పీక్స్ బ్రో. మదర్ కంటెంట్కి కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి బ్రో. ఓటే చెప్తా ఉన్నానా, బాసులకే బాసు ప్రభాసు. ఒక్క ముక్కలో చెప్పాలంటే బాహుబలి 2 రికార్డ్స్ ఎవడు బ్రేక్ చేయలేదు. ఆయన రికార్డు ఆయనే బద్దలు కొట్టుకున్నాడన్న. సినిమా అయితే చాలా 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 బాగుంది బ్రో. సలార్లో ప్రభాస్ గారి కట్అవుట్కి ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్ అనే చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా తీసుకెళ్లాడు బ్రో. ప్రశాంత్ నీళ్ళు సెకండ్ హాఫ్లో ఇది కాటేరమ్మ దగ్గర ఒక ఫైట్ ఉంటుందన్న, 15 నిమిషాల ఫైట్. అసలుకి ఆ ఫైట్లో అయితే భయపడిపోయినా. నేనైతే ఉచ్చ పోసుకున్నాను. ప్రభాస్ అన్న ఉగ్రం చూసి అసలుకి ఆ కత్తి గొడ్డలు ఈ చేతితో నరుకుతూ ఉంటే స్క్రీన్ ముందుకు చూస్తూ ఉంటే భయం వేసింది. ప్రభాస్ అన్న ఏంద్ర ఈ లెవెల్లో యాంగిల్లో మనకి ఎంటర్టైన్మెంట్ చేస్తాడా, ఎమోషన్తో కూడుకున్న పర్ఫార్మెన్స్ చేస్తాడా అనిపించింది అన్న. సినిమా అయితే చాలా చాలా బాగుందన్న. ఓడే చెప్తున్నాను, నెగిటివ్ కామెంట్లు నెగిటివ్ రివ్యూలు నమ్మొద్దన్న. ఎందుకంటే సినిమా 1 గంటకి రిలీజ్ అయింది ఫ్యాన్ షో. 12 గంటల నుంచే సినిమా బాగలేదు బొక్క అని చాలామంది చెప్తున్నారు. వీళ్ళు కావాలని తొక్కాలని చూస్తున్నారు. సినిమా అయితే చాలా చాలా బాగుంది. మీరు థియేటర్కి వచ్చి చూడండి. మీరు థియేటర్కి వచ్చిన దానికి మీ టికెట్ డబ్బులు అన్ని వర్తబుల్ అవుతాయి. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. సినిమా అయితే తోపన. ప్రభాస్కు ఇంకొక ముక్కలో చెప్పాలంటే ఇండియాకి మగాడయ్యాడనో ఒక్క మగాడయ్యాడనే చెప్పొచ్చన్న. సలార్ అయితే బీభత్సం మామూలుగా ఉండదు బ్రో. ఖచ్చితంగా 2000 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది. ప్రతి సినిమాకి స్కిన్కి గూస్ బంప్స్ వస్తాయి, కానీ ఈ సినిమాకి గుండెకే గూస్ బంప్స్ వచ్చాయి అన్నమాట. ఆ విధంగా తీసుకెళ్ళాడు ప్రభాస్ అన్న. అతనికి ఆ కట్అవుట్ ఏందన్న ఆ విధంగా చూపించాడు బ్రో. అది చాలనా. 3 సినిమాలు సరిగా ఆడుకున్నా కానీ ఈ సినిమాతోటి ఇచ్చాడన్న, గట్టిగా ఇచ్చాడు. ఒక ముక్కలో చెప్పాలంటే ట్రోలర్స్కి టంగు కోసి పండుగాడన్న ప్రభాస్ అన్న. ఆ రేంజ్లో ఉంది బ్రో. సినిమా అయితే మామూలుగా లేదు. అరాచకము ఇంటర్వెల్ తర్వాత ఉంటుందన్న. కథ మామూలుగా ఉండదు. ప్రభాస్ మ్యానియానే నడుస్తుంది బ్రో. జై ప్రభాస్ అన్న.